రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ జంతర్ మంతర్ ఆందోళన తర్వాత అసలు ఓవర్ యాక్టివ్ అయిపోయాడు. మోడీనైతే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం మొదలుపెట్టాడు. పార్లమెంట్లోనే ఈడియట్ అని మాట్లాడింది మోడీనే పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడనేది క్లియర్గా అర్థమవుతుంది. అది వదిలిపెట్టండి, బయటకు అసలు భయపడిపోయాడు, దాక్కున్నాడు, పొలిటికల్గా ఫినిష్ అయిపోయాడు. అసలు ఒక మాట కాదండి, అతనికి నా నిండితో ఒక జోకర్ లాగా ఉంది అతను మాట్లాడేది. భరించలేని విధంగా కూడా ఉంది. మోడీ ఇవాళ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్, దేశంలో మోస్ట్ పాపులర్ లీడర్. అసలు ఏ విధంగా కూడా మోడీకి దగ్గరగా కూడా వచ్చే మ్యాచింగ్ పర్సనాలిటీ రాహుల్ గాంధీది కాదు. అనర్గళంగా ఏ సబ్జెక్ట్నైనా అవగాహన చేసుకొని మాట్లాడగలడు మోడీ. అసలు ఏదో ఎప్పుడు మాట్లాడే పడికట్టు పదాలు తప్పితే రాహుల్ గాంధీ అంత డీప్గా స్టడీ చేసి మాట్లాడే వ్యక్తిలాగా నాకు అనిపించడం. ఒక ఎన్జిఓ లాగా అనిపిస్తాడు. పొలిటికల్ పార్టీ లీడర్, ఎల్ఓపి లాగా అసలు అనిపించడు నాకు. బాధ్యత లేదు మనిషికి ముందు. బాధ్యత లేని వ్యక్తిని గురించి ఏం మాట్లాడతాం? అని ఈయన అనుకుంటే ఈయన టీమ్మేట్స్ ఉన్నారు, అసలు వాళ్ళు అసలు ఇంకా దారుణం. పవన్ ఖేడా, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనాథే, వాళ్ళ నోళ్ళు కాదు అవి. వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా మోడీని గురించి ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అంటే ఇది రాహుల్ గాంధీని ఎంకరేజ్ చేస్తేనే జరుగుతుంది, లేకపోతే ఎందుకు జరుగుతుంది? చూశారు కదా ఆ రోజు కన్వెన్షన్లో ఎంత దారుణంగా ఒక స్కిట్ వేసి ఆయన సందీప్ దీక్షిత్ నీ వాటేసుకోవటం కానీ, తర్వాత నన్ను మెలోని అనుకోలేదు కదా అని అంటం కానీ, దానికి రాహుల్ గాంధీ నవ్వటం. చీ. అసలు రాహుల్ గాంధీ సభ్యత సంస్కారం లేని ఇటువంటి నాయకుడు మనకి దొరికాడు. ఇవాళ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది? నేను అనుకోవటం వచ్చే ఎన్నికల దాకా ఇదే కంటిన్యూ అవుతుందండి. ఆయన ఏంటంటే వాపును చూసి బలం అనుకుంటున్నాడు. జంతర్ మంతర్ ఆందోళన ఆయన తీసుకొచ్చింది కాదు, విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తి వచ్చింది, నేను ఒప్పుకుంటాను. అసలు ఆ సిజేపి వాళ్ళ మీదే ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్రెడెన్షియల్స్ మీద. అది పక్కన పెట్టినా విద్యార్థుల అసంతృప్తి అయితే ఉంది, అంతవరకు వాస్తవం. ఇవాళ ఏదో ఈయన దాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా టూర్ చేసేసి మోడీకి మోడీ నువ్వు నువ్వు ఆల్టర్నేటివ్గా ఎదగాలని ప్రయత్నం చేయడం వరకు తప్పులేదు, కానీ మోడీని పరుష పదజాలంతో మాట్లాడటం కానీ ఈ పద్ధతి మాత్రం నేను అనుకోవట్లేదు, దేశం సహిస్తుందని నేను అనుకోవట్లేదు. నీ వాగాడంబరం తప్పితే ఇద్దయి. నువ్వు రేపు ఎన్నికల్లో బయటపడిద్ది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి, పంజాబ్ ఎన్నికలు జరుగుతాయి, గుజరాత్ ఎన్నికలు జరుగుతాయి, ఇంకా చాలా ఉత్తరాఖండ్ ఉన్నాయి. నీకు ఒక్క రాష్ట్రం నువ్వు గెలిస్తే నేను ఒప్పుకుంటా. ఇటీవల పంజాబ్ కూడా ఏదో ఒపీనియన్ పోల్ ఒకటి వచ్చింది, మళ్ళా ఆపే రావచ్చేమో, కాంగ్రెస్కి ఏమో అంత సీన్ లేదంటున్నారు అక్కడ. మరి ఎక్కడ ఈయన ఆ ఎన్నికల దాకా కొంచెం ఇట్లానే అవుతూ ఉంటాడు. కాకపోతే వినటానికి కొంచెం బాధగా ఉంది ఇది, మాట్లాడే పద్ధతి కానీ అది కానీ. ఈ పద్ధతుల్లో బాధ్యత లేకుండా ఓవర్ యాక్టివ్గా ఓవర్ యాక్షన్ చేయటం కూడా నేను కొంతమేర సహించవచ్చు, కానీ ఈ పదజాలాలు మాత్రం బాగలేదు ఆయన వాడేది. ఏ రోజు మరి వాళ్ళు మాట్లాడట్లేదు కదా నిన్ను గురించి, అట్లా నువ్వెందుకు అట్లా నోరు పారేసుకుంటున్నావు? ఒకటే నేను అనుకోవటం కూడా ఏంటంటే ఈయనకి అసలు బాధ్యత లేకపోవటానికి ఏ రోజు అధికారంలో లేడు. 2004 నుంచి 14 మధ్యలో ఆయన మంత్రి పదవో తీసుకొని ఉంటే ఓ పద్ధతిగా మాట్లాడటం అలవాటు చేసుకునేవాడు. అప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఆర్డినెన్స్ని బయట చింపేశాడు. అది ఆయన నేచర్ అట్లానే కనపడుతుంది, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ మొదటి నుంచి కూడా. సో ఈయన ఇటువంటి వ్యక్తి ఇవాళ మోడీని గురించి ఏదేదో వాగుతూ ఉంటారు. దానికి ఏంటంటే నో చెప్పేవాళ్ళు లేరండి కాంగ్రెస్లో. మల్లికార్జున ఖార్గే
ఆయన ఎస్ మ్యాన్, వీళ్ళకి సోనియా గాంధీకి, ఆ, వీళ్ళకి రాహుల్ గాంధీకి. సో వాళ్ళకి ఏంటంటే గాంధీ కుటుంబం అక్కడ ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు గాంధీ కుటుంబానికి. వచ్చిన ప్రాబ్లం అది. సరే, రెండో వైపు చూస్తా ఉంటే ఇంకొక బాధాకర విషయం ఏంటంటే బీజేపీ కూడా కొన్ని తప్పులు చేస్తా ఉంది. ముఖ్యంగా వందే మాతరం విషయంలో మొన్న కూడా నేను చెప్పాను. వందే మాతరం చాలా గొప్ప గీతం, దేశ స్వాతంత్రాన్ని రగిలించినటువంటి నిప్పు కణిక. అంతవరకు ఎవరికి డౌట్ లేదు. సరే, కారణాలు ఏదైనా కానీ 1937లో తీసుకున్న నిర్ణయం ఒక్క ఏదో గాంధీ నెహ్రూ తీసుకోవటమే కాదు కదా. నేతాజీ ఇన్వాల్వ్ అయ్యాడు అందుట్లో, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంతమంది కలిసి తీసుకున్న దాన్ని తిరిగి తోడాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు మీరు తోడచ్చు, ఎప్పుడు చేయొచ్చు ఆ పని. మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మామూలు చట్టం కాదు కదా ఇది. ఈ చట్టం ఏంటి, ప్రతి వాళ్ళు గౌరవించాల్సినటువంటి అంశం ఇది. జాతీయ గీతానికి సంబంధించి అసంతృప్తులు ఉండకూడదు. ఎంతమంది ఎక్కువ మందిని కలుపుకొని వెళ్ళగలిగితే అంత మంచిది. 2 స్టాంజాస్కి ఆల్మోస్ట్ కాంగ్రెస్ నో చెప్పలేదు కదా. కాంగ్రెస్లో కొంతమంది మత ఛాందస్వాదులు, ఇమ్రాన్ మసూద్ లాంటి వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ బయటలో ఓవైసీ లాంటి వాళ్ళు, మేము అసలు వందే మాత్రమే పాడమన్నావచ్చు. వాళ్ళని ఒంటరి చేయటానికి కూడా 2 స్టాంజాస్ ఉపయోగపడేది. ఇప్పుడేమైపోయింది, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మేము అమలు చేయమన్న చెప్పిన తర్వాత ఏం చేయగలదు ప్రభుత్వం? అరెస్ట్ చేస్తుందా, లోపల పెడుతుందా? వందే మాత్రం 6 గీతాలు 6 స్టాంజాలు పాడకపోతే? అంటే ఇది ఎక్కడో వ్యూహాత్మక తప్పిదం చేసింది బీజేపీ నా దృష్టిలో. కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ జాతీయ గీతాన్ని వివాదాంశం చేసుకోకూడదండి. మిగతా చట్టాలు వేరు, ఇది వేరు. దీన్ని అందరికి 2 స్టాంజాస్ యాక్సెప్ట్ అయ్యేటట్టయితే దాన్నే పాటించండి. దానికి మీరు ఇన్సల్ట్ చేసేటట్టయితే ఇప్పుడు ఉన్నారు కదా ఇమ్రాన్ మసూదు, లేకపోతే ఓవైసీ లాంటి వాళ్ళు, వాళ్ళ గుణపాఠం చెప్పడానికి చట్టంలో జాతీయ గీతానికి ఎట్లయినా దీనికి కూడా సరి సమానంగా మరి అగౌరవపరిచే వాళ్ళకి జైలు శిక్ష అటువంటివి పెట్టండి. అప్పుడేంది, 90% యాక్సెప్ట్ చేసిన తర్వాత 10% మీద అమలు చేయటం ఈజీ. ఇప్పుడు నీకు దాదాపు 40% మీరు అమలు చేయలేదనుకోండి, అమలు చేయమన్నారనుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేవు కదా. ఇది నా ఉద్దేశం చాలా బ్లండర్ బీజేపీ చేసింది. ఇవాళ కాపైన నేను చెప్పేది కొంతమంది నచ్చపోవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మాత్రం తెలుసుకుంటారు. ఇది వాళ్ళు వ్యూహాత్మక తప్పిదం అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. వందే మాతరాన్ని 2 స్టాంజాస్నే జాతీయ గీతంలాగా ఇన్సల్ట్ చేసే వాళ్ళకి కఠిన శిక్షణ చట్టంలో చేసి ఉంటే బాగుండేది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తం మీద ఏంటి నేను చెప్పేది, ప్రతిపక్షమేమో ఒక దౌర్భాగ్యమైనటువంటి నాయకుడి చేతిలో ఉంది. బాధ్యత లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ రోజు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అటువంటి వ్యక్తి చేతుల్లో ఎల్ఓపి ఉంది. బీజేపీ అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంది. ఓవరాల్ ఇదండి ఇప్పుడు పరిస్థితి. ఇది నేటి భారతం. మీకు నచ్చి అందరికీ మరి నచ్చకపోవచ్చు, అందరికి కూడా నేను చెప్పేది, కానీ వాస్తవం ఇది. బీజేపీ ఇప్పుడు మోడీకి ఉన్న ఇంకొక అదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ ఉండటం. మోడీకి ఆల్టర్నేటివ్ ఎవరున్నారు చెప్పమనండి ఎవరినైనా. రాహుల్ గాంధీని మోడీకి ఆల్టర్నేటివ్ అంటే నవ్వుతారు ఎవరైనా. అది మోడీకి కలిసి వచ్చిన అదృష్టం. జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలా. ఇటువంటి జాతీయ గీతం వివాదంలోకి వెళ్లకుండా ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.